వెల్కమ్ టు జబర్దస్త్ వ్లాగ్స్ అనంతపూర్. ఓకే అండి, మనమైతే అనంతపురంలోని ఒక అపార్ట్మెంట్లో ఉన్నాము. చూడండి ఇంటీరియర్ అయితే ఎంత క్లాస్గా ఉంది. చాలా అంటే చాలా క్లాస్గా వచ్చింది. తక్కువ టైంలోనే ఫినిష్ చేసినారు, పైగా తక్కువ బడ్జెట్లో అండి. మీకైతే ఆల్రెడీ నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను, ఎస్ఎస్ ఇంటీరియర్స్ మంచి క్వాలిటీగా మెయింటైన్ చేస్తారు, ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. మరి లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. మీరున్నా లేకపోయినా పనితీరు అయితే ఒకే విధంగా ఉంటుంది. లెట్స్ వాచ్. స్టార్టింగ్లోనే అండి ఇది కూడా ఎస్ఎస్ ఇంటీరియర్ వాళ్ళే చేసినారనమాట. అల్యూమినియం మెష్ డోర్స్ అనమాట ఇవి. చూడండి ఇవి కూడా బెస్ట్గా అయితే ఉంది. ఇదంతా మీకు సేఫ్టీగా ఉంటుంది, అలానే దోమలు రాకుండా మీకు ఇక్కడ నెట్ కూడా ఉందండి. అసలు స్పేస్కి తగ్గట్టు నెక్స్ట్ లెవెల్ అయితే చేశారు. ఇది టోటల్గా 3 BHK అండి, 3 బెడ్రూమ్ హౌస్. ఇదంతా హాల్. అలానే అక్కడ చూడొచ్చు, ఇది బ్యాక్ సైడ్ అంతా మనకు బాల్కనీ ఏరియా వస్తుంది. అటు సైడ్ ఇక్కడ 2 బెడ్రూమ్స్ ఉంటాయి, ఇటు సైడ్ 1 బెడ్రూమ్ ఉంది. అలానే ఇక్కడ కిచెన్, పూజా రూమ్ రెండంతా ఇక్కడ ఉంటుంది. ఇక్కడ టీవీ యూనిట్ చూడండి, ఇక్కడ టీవీ యూనిట్ దగ్గర అండి డోర్ బ్యాక్ సైడ్ ఇక్కడ చూడొచ్చు లాఫ్టర్స్ అంతా మీకు. ఇక్కడ మీకు ఒక స్పెషల్ అయితే మీకు కనిపిస్తుందో లేదో మరి, ఇక్కడ పుష్ టు ఓపెన్ డోర్ కూడా ఏర్పాటు చేసినారనమాట. చూడండి ఇక్కడ మీరు గమనిస్తే కానీ ఇక్కడ అర్థం అవ్వదు అనమాట. ఇక్కడ పుష్ టు ఓపెన్ అయితే ఇచ్చారు. దీని లోపల మనకు మెయిన్ వచ్చేసి ఆన్ అండ్ ఆఫ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది మీకు తెలిసిందే. ఈ పాయింట్ అయితే ఇక్కడ సెట్ చేసినారనమాట. దీని మీద మనకు ఈ విధంగా స్పెషల్ డిజైన్ అయితే ఏర్పాటు చేసినారు ఎస్ఎస్ ఇంటీరియర్ వాళ్ళు. అదే పనికి చూస్తే గానీ ఇక్కడ డిజైన్ అయితే ఉందని అసలు ఎవరు ఎక్స్పెక్ట్ అయితే చేయలేరు. ఈ విధంగా ప్రత్యేకమైన డిజైన్స్ మీకు కావాలనుకుంటే కస్టమైజేషన్ కూడా వీళ్ళైతే చేస్తారండి. అలానే టీవీ నెట్ కూడా మీరు చూడొచ్చు, ఎక్కడే కానీ డ్యామేజ్ లేదు. రోజు కానీ రేపు కానీ కస్టమర్స్ ఓపెనింగ్ అయితే చేస్తున్నారు అనమాట, ప్రవేశం అయితే చేస్తారు. ఇక్కడంతా గ్లాస్ ప్రొఫైల్స్ కూడా మీరు చూడొచ్చు అండి, చాలా క్లాస్ గా ఉంది. ఇవంతా సాఫ్ట్ క్లోజ్ వస్తాయి. ఇక టీవీ నెట్ చూడండి, అసలు కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్ గా చేయించుకున్నారు. అలానే ఇక్కడ మొత్తం డిజైన్ మీరు చూడొచ్చు, వాల్ పేపర్స్ అలా సెట్ చేసుకోవడానికి ఈ విధంగా సెట్ చేసినారు. పైన అయితే మీరు ఫాల్ సీలింగ్ అయితే మీరు చూడొచ్చు అండి. ఇక్కడే కానీ డ్యామేజ్ లేకుండా మీకు ఫినిషింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇస్తారనమాట. ఇక్కడ పూజా రూమ్ 2 బెడ్రూమ్స్ అయితే ఉంటాయి. ఇంత బాల్కనీ ఏరియా అండి, జస్ట్ మీకు చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి హౌసెస్ అయితే మంచి వెంటిలేషన్ అయితే వస్తుంది. వీళ్ళు వచ్చేసి చాలా క్లాస్ గా కట్టించుకున్నారండి. లెవెల్ అయితే డిజైన్ అయితే మంచిగా వచ్చింది అనమాట. ఇదంతా మనకు స్లైడింగ్ డోర్స్ అయితే వస్తాయండి. ఇది కూడా మన ఎస్ఎస్ ఇంటీరియర్ వాళ్ళే డిజైన్ చేసినారు, చాలా బాగుంది. ఇక్కడ నుంచి చూడొచ్చు, స్పేస్ కి తగ్గట్టు చాలా బాగా డిజైన్ అయితే చేసినారు. పైన అంతా పిఓపి కూడా మీరు చూడొచ్చు అండి, చాలా క్లాస్ ఉంది. ఫస్ట్ అయితే ఒకసారి బెడ్రూమ్ చూద్దాం. ఇటు సైడ్ బెడ్రూమ్ లో కూడా స్పేస్ కి తగ్గట్టు ఫుల్ అంటే క్లాస్ గా చేపించుకున్నారు హౌస్ వచ్చేసరికి. ఇదంతా క్లాస్ గా ఉందండి. స్లైడింగ్ డోర్స్ కూడా చూడొచ్చు, ఏదో మనం రాయల్ హౌస్ లో ఉన్నట్టు ఉందండి నిజంగా. ఎక్కడే కానీ డ్యామేజ్ లేకుండా మీకు మంచి ఫినిషింగ్ అయితే ఇచ్చారు. ఇదంతా స్లైడింగ్స్, ప్రొఫైల్ లైటింగ్ అంతా ఆల్రెడీ సెట్ చేసినారు. లోపలంతా ఇంటీరియర్ అండి. ఓకే, కబోర్డ్స్ మొత్తం అంతా ఇవి. అలానే ఇవి సాఫ్ట్ క్లోజ్ వస్తుంది. ఇది కూడా వీళ్ళే డిజైన్ చేసినారు. ఇక్కడ చూడొచ్చు, ఇది వచ్చేసి హైడ్రాలిక్ కాట్ అండి. కింద మనకు స్టోరేజ్ కోసం అయితే ఏర్పాటు చేసినారు. పిల్లోస్ కానీ బెడ్షీట్స్ కానీ పెట్టుకోవడానికి మంచిగా అయితే ఉంది. అలానే ఇక్కడ వాష్రూమ్. టోటల్ గా ఇది మన ఎస్ఎస్ ఇంటీరియర్ వాళ్ళే చేసినారు అనమాట. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా చూడొచ్చు మీరు, ఇక్కడ చాలా క్లాస్ కనిపిస్తుంది. ఇక్కడ మిర్రర్ కూడా మొత్తం అంతా ఈ విధంగా డిజైన్ చేసినారు. ఇక్కడ చూడండి, మనం వచ్చేసి ఏమన్నా ఆఫీస్ వర్క్ అలా చేసుకోవడానికి, ల్యాప్టాప్ సిస్టమ్ ఏమన్నా క్యారీ చేయడానికి, లేదంటే స్టడీకి కానీ బాగుంటుంది అనమాట. మంచిగా అయితే క్యారీ చేసుకోవచ్చు. అలానే ఇక్కడ చూడండి బాస్కెట్స్, ఇవన్నీ సాఫ్ట్ క్లోజ్, అన్ని ప్రీమియంగా మెయింటైన్ చేస్తారు. క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది. ఇక్కడ కూడా చూడండి, ఇదంతా బుక్స్ కానీ ఏమన్నా ఫైల్స్ కానీ పెట్టుకోవడానికి ఇక్కడ అరేంజ్మెంట్ అయితే చేసినారనమాట. ఇంకా ఈ విధంగా ఇవంతా చూడొచ్చు మీరు, మెష్ అంతా పైన కూడా ఫుల్ కవర్ చేసినారు. చాలా క్లాస్ ఉంది. పైన చూడండి పిఓపి, చాలా హెవీ బడ్జెట్ అయితే అవుతుంది ఈ విధంగా చేయించుకోవాలంటే. ఇక్కడ వచ్చేసి సిట్టింగ్ ఏరియా అండి. ఇక్కడ దీనికోసం అదే పనిగా అరేంజ్ చేసినారు. మీరు ఏమైనా డ్రెస్సులు కానీ అలా పెట్టుకోవడానికి కూడా మంచిగా అయితే ఉంది. ఈ విధంగా స్టడీ టేబుల్ మొత్తం అంతా ఫైల్స్ క్యారీ చేయడానికి మంచిగా అయితే ఉందండి. చాలా క్లాస్ గా ఉంది హౌస్. ఇక్కడ పూజా రూమ్ అయితే ఉంది. ఇది ఒక బెడ్రూమ్, ఇది ఒక బెడ్రూమ్ అండి. ఇక్కడ మీరు చూడొచ్చు హ్యాండ్ వాష్, ఇక్కడ వాష్రూమ్ అయితే ఉంది. దానికి తగ్గట్టు ఇక్కడ మొత్తం లాఫ్టర్స్ అయితే సెట్ చేసినారు. ఇక్కడ మిర్రర్ కూడా మీరు చూడొచ్చు అండి, ఎల్ఈడి మిర్రర్ అనమాట. ఇది వచ్చేసి మీకు తెలిసిందే ఆల్రెడీ, ఓ 3-4 కలర్స్ కూడా ఉంటాయి. ఇదంతా మన ఎస్ఎస్ ఇంటీరియర్ వాళ్ళు అయితే డిజైన్ చేసినారు. ఇదంతా చాలా బాగుందండి, మంచి క్లాస్గా మంచి క్వాలిటీ అయితే మెయింటైన్ చేస్తారు. అలానే ఇక్కడ బెడ్రూమ్ చూడొచ్చు. బెడ్రూమ్స్ అయితే ప్రతిదీ మంచి స్పేషియస్గా ఉన్నాయి. దానికి తగ్గట్టు ఇంటీరియర్ అయితే చేపించినారు. ఇది కూడా స్టోరేజ్కి అయితే ఇవ్వడం జరిగింది. కస్టమైజేషన్ కూడా చేస్తారు టోటల్గా. ఇక్కడ కూడా స్టడీ టేబుల్ అయితే ఏర్పాటు చేసినారు. అలానే ఇటు సైడ్ చూడండి, ఇవంతా మనకు స్లైడింగ్ డోర్స్ ఇచ్చారు. మీకు అప్పుడే క్వాలిటీ ఏందనేసి చూస్తేనే అర్థమైపోతా ఉంటుంది, మంచిగా అయితే ఉంది. అలానే ఇక్కడ చూడొచ్చు, ఇది లోపలంతా మనకు ఆన్ అండ్ ఆఫ్ అండి. లైటింగ్ అయితే క్లోజ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది, ఓపెన్ చేస్తే మనకు లైటింగ్ అయితే వస్తుంది అనమాట. చూడండి మొత్తం అంతా చాలా క్లాస్గా. ఇది కూడా మనకు సెల్ఫ్లో అయితే కాదండి, మొత్తం అంతా మనకు కబోర్డ్స్ అనమాట. స్లైడింగ్ డోర్స్ కూడా మనకు సాఫ్ట్ క్లోజ్. మీకు చెప్పిన టైంకి అంతా మంచిగా ఫినిషింగ్ చేసి ఇచ్చేస్తారు. పైన చూడండి పిఓపి,
కొంచెం ఫుల్ వైట్ ఉండడం వల్ల ఫ్లిక్ అయితే అవుతుంది అనమాట కెమెరా కొంచెం. ఓకే, చాలా క్లాస్గా అయితే ఉంది. మీరు ఒకసారి అయితే డైరెక్ట్గా విజిట్ చేసినా మీరు ఆఫీస్ని అయితే విజిట్ చేయండి. కళ్యాణదుర్గం బైపాస్ రోడ్లోనే ఉంటుంది, రాజా హోటల్కి ఆపోజిట్లో, తారా మసీద్కి నియర్లో పక్కనే చెప్పాలంటే ఎస్ఎస్ ఇంటీరియర్స్ ఆఫీస్ని అయితే విజిట్ చేయండి. ఇంకొక బెడ్రూమ్లో ఉన్నాం. ఇక్కడైతే మీరు చూడొచ్చు, ఇక్కడ టీవీ ప్యానల్ అయితే సెట్ చేసినారండి చిన్నగా సింపుల్గా అయితే. కలర్ కాంబినేషన్ చాలా డీసెంట్గా ఉంది. ఇక్కడ డ్రెస్సింగ్ టేబుల్ కూడా ఉంది చూడండి. లోపలంతా మంచిగా అరేంజ్మెంట్స్ అయితే చేసినారు. కాస్మెటిక్స్ అలా పెట్టుకోవడానికి కూడా బాగుందనమాట. ఇదంతా మనకు బెస్ట్ క్వాలిటీతో చేస్తారండి. ఒకసారి చేపించుకున్నారంటే మీకు మంచి లైఫ్ టైం అయితే వస్తాయి. ఇక్కడ చూడండి ఎంత క్లాస్గా ఉంది. ఏ బెడ్రూమ్కి ఆ బెడ్రూమ్కి కలర్ కాంబినేషన్ అయితే ఇచ్చేసినారు. ఇవంతా ఓపెన్ డోర్స్ ఇచ్చారు. లోపలంతా ఆన్ అండ్ ఆఫ్ అయితే ఇచ్చేసారండి. లైటింగ్ అయితే ఓపెన్ చేస్తే లైటింగ్ అయితే వస్తుంది, క్లోజ్ చేస్తే ఆఫ్ అయిపోతుంది. చాలా బాగుంది. కలర్ కాంబినేషన్ అయితే డీసెంట్గా ఉంది. పైన చూడండి పిఓపి అసలు చాలా క్లాస్గా డిజైన్ చేస్తారు. ఎస్ఎస్ ఇంటీరియర్ వాళ్ళ పనితీరు అయితే ఇదే విధంగా ఉంటుంది అనంతపురంలో. మీరైతే ఎక్కడైనా సరే ఒకసారి అయితే చేపించుకోండి, వర్క్ అయితే చాలా బాగుంటుంది. డోర్ క్లోజ్ చేసినప్పుడు ఇక్కడ మీరు గమనించవచ్చు, ఇక్కడ కూడా మనకు ఓపెన్ డోర్ అయితే ఇవ్వడం జరిగింది. అసలు ఇది ఎవరు ఎక్స్పెక్ట్ అయితే చేయలేరు. దాదాపు ఇక్కడ మనకు షెడ్స్ తగిలించుకోవడానికి అంతా మంచిగా హ్యాంగింగ్స్ అన్ని సెట్ చేసినారనమాట డైరెక్ట్గా. చాలా బాగుంది. ఇది ఎవరైతే ఎక్స్పెక్ట్ చేయలేరు. డోర్ బ్యాక్ సైడ్ అయితే ఎవరికైనా సరే ఇక్కడ వరకే ఉంటుంది అనమాట. మనకి ఇక్కడ వచ్చేసి స్పెషల్గా డిజైన్స్ అక్కడ ఆ బెడ్రూమ్లో కూడా ఉంది, ఇక్కడ కూడా ఉందన్నమాట. ప్రతి బెడ్రూమ్లో మంచిగా అయితే అరేంజ్మెంట్ చేసినారు. ఈ విధంగా స్పెషల్ డిజైన్స్ అయితే మన ఎస్ఎస్ ఇంటీరియర్ వాళ్ళే చేస్తారు. చెప్పాను కదా ఇంకొక బెడ్రూమ్ అని, ఆల్రెడీ మీరు చూసారు. ఈ బెడ్రూమ్ అయితే కబోర్డ్స్ అయితే చాలా మంచిగా అయితే వచ్చింది. ఇక్కడ డోర్ బ్యాక్ సైడ్ ఇటు సైడ్ వచ్చేసరికి ఎడ్జ్కి అనమాట. డోర్ అయితే ఓపెన్ చేస్తే ఇక్కడ హ్యాంగింగ్స్ అంతా సెట్ చేసినారు. ఇందాక చూసినారు కదా, సేమ్ అలానే ఉంటుంది. బాగుంది. సాఫ్ట్ క్లోజ్, హ్యాండిల్ కూడా మంచి ప్రీమియంగా సెట్ చేసినారు. ఈ విధంగా స్పెషల్ డిజైన్స్ అయితే రెడీ చేస్తారండి. కస్టమైజేషన్ కూడా ఉంది. లేట్ చేయకుండా ఎస్ఎస్ ఇంటీరియర్ వాళ్ళని అయితే కాంటాక్ట్ చేయండి. ఎదురుగా చూడండి అసలు పూజా రూము, దానికి సంబంధించి డోర్ కి డిజైన్ మీరు చూడొచ్చు. అలానే స్వస్తిక్ పైన చూడండి, కలుషం, వినాయకుడు, పక్కన ఏనుగులు. అసలు డిజైన్ అయితే చాలా బాగుంది. ఒక టెంపుల్లో ఏ విధంగా ఉంటుంది డిజైన్, మన ఇంటిలోనే ఈ విధంగా డిజైన్ చేసినారు. చూడండి డిజైన్ అంతా చాలా అంటే చాలా క్లాస్ ఉంది. కింద కూడా ఫ్లవర్స్ అయితే మీరు తామర పూలు అయితే డిజైన్ చూడొచ్చు అక్కడ. ఇంకా సరౌండింగ్ ఫ్రేమ్ అంతా మనకు గోల్డ్ కలర్లో అయితే ఇవ్వడం జరిగింది. ఒకసారి మరి పూజా రూమ్ డోర్ అయితే ఓపెన్ చేద్దాము. డోర్ ఓపెన్ చేస్తే అసలు పూజా రూమ్ చూడండి చాలా అంటే చాలా బాగుంది. దాని తగ్గట్టు చాలా బాగా చేపించారు. అలానే ఇక్కడ చూడండి కిందంతా మనకు పూజా రూమ్కి సంబంధించి డిజైన్ అయితే చాలా బాగా వచ్చిందనమాట. అలానే ఇక్కడ పూజా సామాగ్రి పెట్టుకోవడానికి కూడా నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇక్కడ కూడా స్టోరేజ్ అయితే ఇచ్చారండి పూజా సామాగ్రి పెట్టుకోవడానికి. చాలా బాగా వచ్చింది. మరి పూజా రూమ్ లో చూడండి అసలు ఎంత బాగుంది. ఇదంతా గ్లాస్ ఫ్రేమ్ అండి. ఇదంతా టోటల్ గా గ్లాసే వస్తుంది. లోపల మనకు దేవుని ఫోటో అయితే ఈ విధంగా డిజైన్ చేసినారు. లైటింగ్ కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ టోటల్ గా ఆఫ్ చేసే విధంగా ఉంటుంది, ఆన్ చేస్తే అదిరిపోతుంది. ఓకే, చాలా బాగుంది. ట్రెడిషనల్ గా. లేట్ చేయకుండా ఒకసారి అయితే కాంటాక్ట్ చేయండి. ఈ విధంగా స్పెషల్ గా డిజైన్ అయితే చేస్తారండి. ఎస్ఎస్ ఇంటీరియర్ వాళ్ళ పనితీరు అయితే ఈ విధంగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ఒకసారి ఓనర్తో అడిగి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం మరిన్ని వివరాలు. హాయ్ సార్, నమస్కారం సార్. నమస్తే సార్. ఫస్ట్ క్రెడిట్ మీకే అని చెప్పాను, ఎందుకంటే మీ వీడియోస్ చూసి ఎస్ఎస్ ఇంటీరియర్ అనేది మీ వీడియోస్ చూసి నేను ఫస్ట్ కాంటాక్ట్ అయినాను. పని కానీ ఏది కానీ మీరు ఒక డైలాగ్ చెప్పేవాళ్ళు, మీరు ఉన్నా లేకున్నా అనే ఆ డైలాగ్ 100కి 1000% పర్ఫెక్ట్. అది 1000% పర్ఫెక్ట్, నాట్ 100%. 1000%. ఇంకా క్వాలిటీ కానీ ఏది కూడా హ్యాట్స్ ఆఫ్ టు కాసిం గారు అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి నేను సజెస్ట్ చేసేది ఖచ్చితంగా ఎస్ఎస్ ఇంటీరియర్ తో చాలా రీజనబుల్ గా, 100% చాలా రీజనబుల్ గా. ఒక 4-5 చూసిన తర్వాత ఈయన ఇచ్చిన కొటేషన్ కి నేను ఇంప్రెస్ అయ్యేసి అసలుకి ఈ పిఓపి, పెయింటింగ్, లైట్స్ ఇవన్నీ అసలుకి ఆయనకి ఏం మిగిలిందో నాకు తెలియదు. కానీ కాసిం గారు వాళ్ళ గురించి చెప్పాలంటే రాజ్ కుమార్ గానీ, కుల్లాయప్ప గానీ, చందుగా ఆ పిల్లలు కూడా ఎక్స్ట్రాడినరీగా వర్క్ చేశారు. ఎందుకంటే నేను ఆల్రెడీ నా గుంటకల్లో కూడా నా హౌస్ ఉంది, అక్కడ కూడా నేను చేయించాను. కానీ ఇక్కడ చాలా హ్యాపీగా, ఇక్కడ బాగా అనిపించింది. 1000% ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ లో జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్ నేను. నా సజెషన్ ఒక్కరికి రికమెండ్ చేస్తాను, ఎస్ఎస్ ఇంటీరియర్తో చేయించుకోండి. ఖచ్చితంగా మీ ఇల్లు ఇంద్రభవనం లాగా ఉంటుంది. యాక్చువల్ గా వచ్చేసి నిజంగా దీనికి ఇంకా నేను వాట్సాప్ చెప్పాలి. 4-5వ తారీఖు నాకు ఓపెనింగ్ సెరమనీ ఉంది అని అంటే అతను ఏం చేశాడో నాకు తెలియదు. కానీ 1వ తారీఖు 30వ తారీఖు అంతా జూలై 30వ తారీఖు స్టార్ట్ చేశాడు.
సార్ 2 months పైన అవుతుంది అన్నాడు, కానీ 2 months లోపలే ఇంత వర్క్ అసలు అనుకున్న టైం కంటే ఇంకా ఎలక్ట్రీషియన్ గురు గారు రాత్రింపగలు చేయించాడు ఆయన. రాత్రింపగలు కూడా ఓ రోజు 3:30కి నాకు మెసేజ్ పెట్టాడు, స్విచ్ లేదు అనేసి. ఆ టైం నిజంగా స్టాఫ్ అయితే మన వాళ్ళందరూ చేయించుకోవచ్చు. 100% నేను రికమెండ్ చేస్తాము. 100% అందరికి నేను సజెస్ట్ కూడా చేస్తాను.